దేవుని బలము కావాలా. కనుక ఈ రాత్రి వేళలో దేవుడు ఆయన బలమును మనకి ఇచ్చును గాక. బలమును ఇచ్చును గాక. రక్షణ పొందేది కూడా దేవుని బలమే. ఈరోజు మనం పాత జీవితమును వదులుకొని కొత్త జీవితంలో వచ్చి రక్షణ పొందాం కదా! అది కూడా ఎవరిచ్చిన బలం? దేవుడిచ్చిన బలమే. తర్వాత పరిచర్య చేయాలంటే కూడా మీరు పరిచర్య చేయాలంటే, అంటే దేవుని వాక్యం ఎదుటి వారికి అందించాలంటే అది కూడా ఎవరు ఇచ్చారు బలము? దేవుడే మనల్ని బలపరచగలరు. కనుక మీరు ఆ బలం చేత నింపబడాలని అక్కడ పౌలు అక్కడ తిమోతికి చెప్తున్నాడు. అలాగా మనం కూడా దేవుడి దగ్గర ప్రార్థన చేసి మనం ఏం చేయాలా? దేవుని బలముతో నింపబడాలి ప్రియులారా కదా. డేవిడ్ బ్రైనార్డ్ అని ఒక వ్యక్తి రాత్రి అంతా ప్రార్థన చేసి దేవుని బలం పొంది ఆయన మాట్లాడుతూ ఉంటే చాలామంది మారు మనసులో వచ్చారు. కనుక